సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మాధవిరెడ్డి గారు, నేడు మనం 80వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ అనేది అంటే స్వాతంత్ర్యం అనేది కేవలం దేశానికి మాత్రమే కాదు, సో ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ కి కూడా ఒక స్వాతంత్ర్యం అనేది ఉండాలి. ఇప్పుడు అది ఎటువంటి స్వాతంత్ర్యం అయి ఉండాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం, ఆర్థిక స్వావలంబన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే దేశం కూడా మంచి పురోగాభివృద్ధిలో ముందుకెళ్తుంది. కాబట్టి మెన్ కానీ ఉమెన్ కానీ, ఎస్పెషల్లీ యూత్, ఇప్పుడు ఎవరైతే జెన్జీ కిడ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎటువంటి ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకుంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని వాళ్ళు చేరుకోగలరు. సో ఇప్పుడు అందరూ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ రెండు ఒకటే అనుకుంటున్నారండి. సో దాని ముందు ఒక క్లారిటీ, మనం బిఫోర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళేట ముందు, సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మీరు కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు, శాలరీ వస్తుంది, మీకు ఇష్టమైనట్టు మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే ఏంటి, మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్, మీకు మనీ తెచ్చుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు, మీకు కావాల్సిన చోట ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. దీన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటామండి. దీన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనము. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు సంపాదించకపోయినా, మీరు కష్టపడకపోయినా, మీకు అదే లైఫ్ స్టైల్ ఉందనుకోండి, దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఓకే, కష్టపడకపోయినా మీ లైఫ్ స్టైల్ అలానే ఉండాలి, మారకూడదు, అంటే మనం తక్కువకి వెళ్ళకూడదు, మంచి పొజిషన్ లోనే ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ కి మీరు వెళ్ళారనుకోండి, దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. సో ఇది అందరి కలయి కదండి. ఎవరికైనా అది ఆ సిచ్యువేషన్ కి వెళ్ళాలనే ఉంటది కదా. మనం తెల్లవారు లేస్తే అమ్మో, లేకపోతే మంత్ రాగానే సో అమ్మో శాలరీ వస్తుందా రాదా, ఎంత టైం, కొంచెం లేట్ అయినా భయపడిపోతారు. ఈఎంఐల భయాలు, ఈ నెల శాలరీ కొంచెం లేట్ అయితే భయపడ్డము, లేదు జాబ్ పోతే భయపడ్డము, లేకపోతే ఈ రోజు బిజినెస్ ఇన్కమ్ తగ్గితే భయపడము. అసలు ఇలాంటి భయం ఏమీ లేకుండా మనకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది అనుకోండి, అంటే ఇక మనం జాబ్ వెళ్తున్నా వెళ్ళకపోయినా, మనం కష్టపడకపోయినా మన లైఫ్ అనేది సేమ్ లైఫ్ స్టైల్తోని కంటిన్యూ అయ్యింది అంటే, ఆ స్టేజ్కి మీరు వెళ్ళారు అంటే, తెల్లవారు లేసి అంటే మంత్ అవ్వగానే డబ్బులకు వెతుక్కోకూడదు, అలా ఇన్కమ్ అలా వచ్చేయాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్నే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటామండి. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనము ఖచ్చితంగా, అప్పట్లో అంటే ఎట్లా ఉండేది అంటే, ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని 60 yearsకి అచీవ్ చేసుకుందాం, రిటైర్మెంట్ అనుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రిటైర్మెంట్ కాదండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా అంటే, ఇక ఈ రోజుల్లో మనం ఐటీ కంపెనీని చూస్తున్నాం, మేడం ఇంక నేను 50 years కన్నా నేను వర్క్ చేయలేనండి, ఆ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతే, ఎంటర్ 20 years అవుతుంది, ఎంటర్ 20 years ముందు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు, రేపు అసలు నాకు ఒక 10 years తర్వాత నాకు ఈ జాబ్ ఉంటుందో కూడా నాకు తెలియదు. అంతే, ఒక 20-25 ఏళ్ళు చేసామంటే ఐటీలో అంటే వాళ్ళ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి. సో వాళ్ళు ఏమంటున్నారు, మాకు మేడం రిటైర్మెంట్ కి వరకు వెయిట్ చేసి అసలు మా జాబ్ అంతవరకు ఉంటుందో, అసలు మా సర్వీసెస్ కంపెనీ అవసరం లేదు అంటుంది. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో అలా అయిపోయిందండి. 50-55 అవగానే మీరు వద్దు, మాకు న్యూ అంత కొత్త జనరేషన్ కావాలి, కొత్త థాట్స్ కావాలి. అసలు వీళ్ళంటే అసలు లెక్క లేకుండా అందరినీ పక్కన పెట్టేస్తూ ఉన్నారు. సో అంతవరకు ఎందుకంటే ఎదురు చూడడం, మనం 50 రాగానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించేసుకుంటే, అంటే ఇప్పుడు కొత్తగా రిటైర్మెంట్ ప్లానింగ్ అనే వర్డ్ పోయిందండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఎర్లీగా తెచ్చేసుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందనుకోండి, మీకు ఇష్టమైన పని చేసుకుంటారు, మీ ప్యాషన్ని కంటిన్యూ చేసుకుంటారు, మీరు మంచిగా హెల్త్కి లేకపోతే మెంటల్ పీస్ కోసం మీరు మీకోసం మీ టైంని పెడతారు, మీ ఫ్యామిలీ కోసం టైంని స్పెండ్ చేయగలుగుతారు. చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందంటే ఎక్కడ మీరు లొంగాల్సిన అవసరం లేదు, చక్కగా మీ టైంని మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా ఇదే కలండి. బట్ దీన్ని సాధించాలంటే అప్పట్లాగా అంటే ఇంతవరకు మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్లు చేశారు, ఇంతవరకు మన పెద్దవాళ్ళు అలా చేశారో అలా చేస్తే అయితే వర్కౌట్ అవ్వదండి. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ న్యూ వే ఆఫ్ బ్లూ ప్రింట్ ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫస్ట్ ఏంటంటే ఈ సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్లోకి మారిపోవాలి. సో ఇంకా మీరు సేవింగ్స్ లేకపోతే ప్రొటెక్షన్ అని అసలు వెళ్ళే రోజులు కాదండి. అంటే నేను బ్యాంకుల్లో పెట్టుకుంటా, నాకు సేఫ్గా కావాలి, నేనేమో సేవింగ్ స్కీమ్స్లో పెట్టుకుంటా, నేనేమో పోస్ట్ ఆఫీసుల్లో పెట్టుకుంటా, అది అసలు పూర్తిగా మీరు వదిలేయండి. ఇప్పుడు మీరు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా 10 నుంచి 15% వరకు రిటర్న్స్ తెచ్చుకునే వైపు వెళ్తేనే అవుతుందండి. ఇంకా నేను గోల్డ్ కొనుక్కుంటా, నేను ప్లాట్ కొనుక్కుంటా,
ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కుంటా, ఇవన్నీ లేకపోతే చిట్టేసుకుంటా, మా ఫ్రెండ్కి అప్పులు ఇచ్చుకుంటా, ఇలాంటి పాత పద్ధతులన్నిటికీ కూడా మీరు స్వస్తి చెప్పేసేయాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఏంటంటే స్టార్ట్ ఎర్లీ, ఎందుకంటే మనం రిటైర్మెంట్ కూడా ఎర్లీగా కావాలనుకుంటున్నాం. అంటే మీరు 50-55కే నాకు స్ట్రెస్ వద్దు అనుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలండి? 20-25కే స్టార్ట్ చేయాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే మార్కెట్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్ కాదండి, డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు నాకు మార్కెట్లో నాకు అన్ని ఇయర్స్ నుంచి అంత తెలుసు, నేనేమో అంత నాలెడ్జ్ ఉంది, నాకు ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసు, నాకు టెక్నికల్ అనాలిసిస్ తెలుసు, నాకు క్రిప్టో కరెన్సీస్ తెలుసు, నాకు ఏఏఎఫ్ గిఫ్ట్ సిటీ, ఈ నాలెడ్జ్తో అస్సలు సంబంధం లేదండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నదని కాదు, మీరు ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత రెసిలియంట్గా, లేకపోతే ఎంత కన్సిస్టెంట్గా మీరు స్మార్ట్గా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళగలరు. నాలెడ్జ్ ఒక్కటే సరిపోదండి, యూ నీడ్ టు హ్యావ్ దట్ కన్సిస్టెన్సీ అండ్ ఎగ్జిక్యూషన్. అంటే చాలా మంది ఏంటంటే ఎక్స్క్యూజెస్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేయడం. మార్కెట్లు ఇప్పుడు బాగాలేవు, తర్వాత పెడదాం, మార్కెట్లు ఇప్పుడు పోస్ట్ పోన్ సమర్థించుకోవడం, వాళ్ళు ఏదో ఒక ఎక్స్క్యూజ్, నాకు ఇంకా శాలరీ అంతేమీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్లు చేయడం, నాకు శాలరీ పెరిగిన తర్వాత చూద్దాము. సో ఇలాంటివన్నీ కూడా ఎక్స్క్యూజెస్ మిమ్మల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్లకుండా ఆపేస్తున్నాయండి. సో డోంట్ మేక్ ఎనీ ఎక్స్క్యూజెస్ లైక్ నాకు ప్రాపర్ ఇన్కమ్ లేదు, ప్రాపర్ జాబ్ లేదు, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ ఏనండి. మార్కెట్లు ఇప్పుడు పర్ఫెక్ట్ గా లేవు, ఏది బాగాలేదు, అసలు ఎక్కడ చూసినా రిస్కే ఉంది, అసలు ఇక్కడ పెట్టొద్దు, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేయాలి. సో ఫ్రీడమ్ టు చూస్, నాట్ టు క్విట్. ఇప్పుడు మార్కెట్ నుంచి ఇప్పుడు 2 years నుంచి మనమే అనుకున్నాం 2 years నుంచి అసలు రిటర్న్సే లేవు, కానీ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోకూడదండి. షుడ్ నాట్ క్విట్. బట్ ఏంటంటే అందులో ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ గా మనం ఏం తీసుకోవచ్చు అనేది మనం ఒక్కసారి బెటర్ గా స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా, స్కీమ్ స్పెసిఫిక్ గా మనం వెళ్ళామంటే ఈ లాస్ట్ 2 years లో కూడా సంపాదించిన వాళ్ళు లేరా? ఉన్నారండి, డెఫినెట్ గా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక 1000 రూపాయలకి 2000కి చూసుకుంటున్నారండి, అంతేగాని గైడెన్స్ వైపు ఎవరు వెళ్ళట్లేదు. ఎగ్జాంపుల్ నేను దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ అంతేగాని నేను ఎంబీబీఎస్ చదువుతా, నేను నాలెడ్జ్ పెంచుకుంటా, నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటా, అప్పుడు నన్ను నేను ట్రీట్ చేసుకుంటా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫులిష్నెస్. దాని వల్ల ఏమవుతుంది, నీకు ఇంకా వ్యాధి పెరుగుతుంది కదా. నేనే రీసెర్చ్ చేసుకుంటా, అదేదో అదేమి ఐడియాలజీ అండి. ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఇంతే. అరే నేను నాలెడ్జ్ తెచ్చుకుంటా, నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటా, నేను గెయిన్ చేసుకుంటా, నేను 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుకుంటా, మళ్ళీ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తా, అంతలో మీకు ఏం మిస్ అవుతుందండి? మంచి టైం మిస్ అయిపోతుంది. మీరు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేనే ఓన్గా ట్రీట్మెంట్ ఏంటండి, నా ఓన్గా ట్రీట్మెంట్ ఎందుకు? మీరు ఆ టైం ఏదైతే ఉన్నారో అది బెటర్ ఎవరినైనా గైడెన్స్ తీసుకుంటే వీ కెన్ గ్రో బెటర్. లేదు ఇక్కడ ఎవరో చెప్పారు, డైరెక్ట్ గా వెళ్తే కొన్ని కోట్లు మిగిలిపోతున్నాయి అంట. అసలు అదేమీ జరగట్లేదండి. యు ఆర్ లాసింగ్ ద టైం. అంటే మీరు ఆ కాంపౌండింగ్ టైంని మిస్ అయిపోతున్నారు. మీ ఎక్స్పెరిమెంట్స్ తో ఆ ట్రేడింగ్ లోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఏవో స్కీములు తీసుకుంటారు, అక్కడి నుంచి గోల్డ్కి వెళ్తారు, అక్కడ నుంచి గ్లోబల్ స్కీమ్స్ అంటారు, అక్కడ నుంచి గ్లోబల్ ఫండ్స్ అంటారు. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసేసి మీరు నేర్చుకున్న దానివల్ల ఉపయోగం ఏముందండి? ఓన్లీ మీకు నాలెడ్జ్ వస్తుంది, ఆ వీడియో చూసేసాను, ఈ వీడియో చూసేస్తారు. మార్నింగ్ లేస్తే అసలు మనీ కంట్రోల్ అసలు ఏది వదిలిపెట్టరండి, అన్ని నాలెడ్జ్ గేనే జరుగుతుంది. కానీ బట్ ఎక్కడా కూడా యు ఆర్ నాట్ విన్నింగ్ ద వెల్త్ క్రియేషన్ అనేది మీకు జరగడం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ మిస్టేక్. మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఏంటంటే చిన్న 1000 రూపాయలు 100 రూపాయల కోసం చూసుకొని మీరు అవేవో వాళ్ళు చెప్తున్న వీడియోస్ అన్ని వినేయకండి. సో ప్లీజ్ డోంట్ డూ ఎక్స్పెరిమెంట్స్. మీకున్న టైం చాలా విలువైనది. సో దాన్ని కాంపౌండింగ్ అనేది లాస్ అవ్వకుండా మీరు ఒక గైడెన్స్ తీసుకొని మీరు వెళ్తే సరిపోతుంది. సో అందరూ కూడా ప్రొటెక్షన్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ ఇవన్నీ కొంచెం ముందు చేసేసుకోండి ఎర్లీగా. ఆ తర్వాత ఇమీడియట్ గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ అండి మనం చెప్పిన ఇవి ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా మీరు కన్సిస్టెంట్ గా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని కానీ అడ్వైజర్ ని కానీ పెట్టేసుకొని మీ వర్క్ మీరు చేసుకోండి, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ వర్క్ ఏంటి? మీ వెల్త్ ని గ్రో చేయడమే. ఇక మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఈ రోజు ఒక స్కీమ్ నచ్చదు తీసేస్తారు, ఈ రోజు ఒక స్టాక్ కొంటారు మళ్ళీ తీసేస్తారు. సో దీనివల్ల మీకు అస్సలు వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. సో యు ఆర్ లాసింగ్ ద ఇంపార్టెంట్ వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ కాంపౌండింగ్. సో దానికన్నా మీకు ఎక్కువ నష్టం వాళ్ళ ఎక్స్పెన్సెస్ వల్ల జరగదండి, మీ డెసిషన్స్ వల్ల, మీ ఎమోషన్స్ వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి మంచి నిర్వచనం ఇచ్చారు. చాలా చక్కగా, చాలా సింప్లిఫైడ్ గా దానికి సంబంధించిన అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ అండి.